మానవులతో 32,000 పల్లుగులతో ఆ యొక్క కిష్కింధాపురి పట్టణాన్ని ఏలేటువంటి ధీరుడు సూర్యుడు తండ్రి గారైన వారి ధీరుడు. అప్ప నీ పాటలు ఊరితే చిన్నప్పుడు బోడి కాకున్నట్టు ఉన్నాను, నేను ఊరితే గట్టి ఉన్నావు. ఆ యొక్క ఇంగ్లీష్ మహిమాల మా యొక్క తండ్రి గారి మెడలో నుండి అది ఉన్న క్షణములు ఎవరైనా మా తండ్రి గారికి ఎదురు వచ్చినచో వారి బలం మా తండ్రి గారు తీసుకుని. అవును, ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఇంకా నేను తిరుపతి విలువ చెప్పండి మహారాజా. మా తల్లి గారి నామైన తారాదేవి అని అంటుంది. అవును, ఎల్లప్పుడూ వెన్నెల కాంతులతో అలనాడుతూ పచ్చని పైరులతో వర్ధిల్లుతున్నట్టి మా యొక్క నగరమైన కిష్కింధాపురి పట్టణం. నా పేరు చెబితే ఆకాశం అభివృద్ధుడు, అష్ట దిక్కులు నా యొక్క నామమైన వారి పుత్రులను తారాదేవి తనయులను ఇప్పుడే నా తోడి బాలతో ఆడలేని వస్తుంది. ఇవరకు గోడి కాకుండా బాధ్యత. సరే, మీరు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? సరే సరే, మీకు ఒక విషయం తెలుసా? ఏమిటది? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మీ తండ్రి గారు గణించినారు. తండ్రి గారు మా తండ్రి గారు మీపై బాణం తగ్గించే వారు ఏమన్నా చెప్పండి. వారిని చీల్చి చెన్నాడ జరగాలి. ఓడిలాడుకో ఈనాటితో నీ రుణము తీరిపోతున్నది కదా, నాకు వశముగా లేను. ఎల్లప్పుడూ ఆ యొక్క రాముల సేవ చేసుకుంటూ వాళ్ళ జడలను తప్పుతాను. అలాగే చేశాను తండ్రి గారు. రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, మీకు ఇదే వందనం. రాఘవ రామచంద్ర, ఈ యొక్క బాధ వేదన చాలా లేకున్నాను, నాకు మొసంగం ప్రసంగిస్తున్నాను. ఇదిగో వాలి, నీకు ఇప్పుడే వైకుంఠ పదవి మొసంగొచ్చున్నాను.